ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇదేను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం నుండి 16 వరకు కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగైతే ఎరుగునో నేను కూడా తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎలాగైనా మంచి కాపరి అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఎలాగైతే ఎరుగునో అలాగే తండ్రిని కూడా ఎలాగ నేను ఎరుగుదునో అలాగే నా గొర్రెలను ఎరుగుదును. ఇక్కడ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఎలాగ ఎరుగునో, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని ఎలాగైతే ఎరుగునో అలాగే నా గొర్రెలను కూడా నేను ఎరుగుదును. అంటే తండ్రిని ఎంతగా కుమారుడు ఎరిగి ఉంటాడు అంటే అన్ని విషయాలు తండ్రి గురించి తనకి తెలుసు. అలాగే కుమారుడు గురించి తండ్రికి తెలియను. అలాగే నా గొర్రెలకు కూడా నాకు తెలియను. నా గొర్రెలందరినీ నేను ఎరుగుదును. ఎన్ని కోట్ల గొర్రెలున్నా ఆ కోట్ల గొర్రెలన్నిటినీ కూడా నేను ఎరుగుదును. అంతేకాదు నా గొర్రెలు నన్ను ఎరుగును. ఇక్కడ అంత చక్కని మాట చూసారా? తండ్రి కుమారుని ఎలాగైతే ఎరిగారో కుమారుడు తండ్రిని ఎలాగైతే ఎరుగునో కుమారుడు గొర్రెలన్నిటినీ ఎరుగును. గొర్రెలు యేసుక్రీస్తు ప్రభువును ఎరుగును. అంతేకాకుండా ప్రభువారు చెప్తున్నారు, గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. గొర్రెలన్నిటికీ కొరక ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. అంతేకాకుండా ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కరును ఉండును. అంటే ఎంతోమంది కోట్ల మంది ప్రభువును ఎరుగును, ఇంకా అనేక కోట్ల మంది ప్రభువును ఎరగకుండా ఉన్నారు, ప్రభువును తెలుసుకోకుండా ఉన్నారు. అయితే ప్రభు అంటున్న మాట, నా స్వరము వినును, అవి నా స్వరము వినును. ఎస్, దేవుని బిడ్డలమైన మనము మందలో చేరని గొర్రెలు చాలా ఉన్నాయి, కోట్ల కొలదిగా ఉన్నాయి. అయితే మనం ప్రార్థించినప్పుడు వారు ప్రభు యొక్క స్వరాన్ని వింటారు. విశ్వాసులమైన మనము మన బాధ్యత ఏంటి అంటే రక్షణ పొందని గొర్రెల కొరకు, మందలో చేరని గొర్రెలు ఎన్నో కోట్ల కొలది ఉన్నాయి. ఆ కోట్ల గొర్రెల యొక్క రక్షణ, ఆ బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మనము ప్రార్థించినప్పుడు వారు ప్రభు యొక్క స్వరాన్ని వింటారు. అప్పుడు మందంతా కూడా ఒక్కటిగా ఉంటుంది, కాపరి ఒక్కడిగా ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనము, రక్షింపబడిన మనము మందలో చేరని వారి కొరకు భారంతో ప్రార్థించాలి. మనం భారంతో ప్రార్థించినప్పుడే వారు ప్రభు స్వరాన్ని వింటారంట. సో వారు ప్రభు స్వరము విన్నట్లుగా మనము వారి కొరకు భారంతో బాధ్యతతో ప్రార్థించవలసిన
ఆ బాధ్యత భారము ప్రభు మన మీద ఉంచి ఉన్నారు. అవి నా స్వరం వినును అని ప్రభు చెప్తున్నారు స్పష్టంగా. నాకు టైం వచ్చినప్పుడు ఎంత మొండి మొరటి మనస్తత్వం కలిగిన వారు అయినప్పటికీ ప్రభు యొక్క స్వరాన్ని వారు వింటారు. నా స్వరము అవి వినును అని ప్రభు చెప్తూ ఉన్నారు. సో ప్రభు యొక్క స్వరాన్ని వారు వినాలి అంటే మనమే వాళ్ళు ప్రభు స్వరాన్ని వినలేకపోతూ ఉన్నారు అంటే మనమే కారణం. సో వారు ప్రభు స్వరాన్ని వింటున్నారు అంటే మనమే కారణం. కాబట్టి మనము నశించుచున్న ఆత్మల పట్ల భారము కలిగి మనం ఉండి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నారు. మంద ఒక్కటి, కాపరి ఒక్కటి ఉండే గొప్ప భాగ్యాన్ని ప్రభు చేస్తూ ఉన్నారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం? అనేక మంది ప్రభుని ఎరగని ప్రతి ఒక్కరి కొరకు ప్రతి దినం మనం భారంతో ప్రార్థిద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఈ దినాన నీవు ఎంత గొప్ప దేవుడివో, ఎంత కృప కలిగిన తండ్రివయ్యా, మా రక్షణకర్తవు తండ్రి. నాయన తండ్రి మిమ్మల్ని ఎలాగ ఎరుగునో మీరు తండ్రిని ఎలాగ ఎరుగుదురో నాయన, మీరు గొర్రెలను ఎరుగుదురు, గొర్రెలు మిమ్మును ఎరుగును. అయితే మందలో చేరని గొర్రెలు ఎన్నో కోట్ల ఉన్నాయి ప్రభువా. వాటి కొరకు మేము భారంతో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారి దప్పిదాలు, వారి దోషాలు మీరు క్షమించి ఉన్నారు దేవా. నాయన, మీ రక్తము వారి మీద మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. వారిలో ఉన్న కఠినాత్మను ప్రభువా నాయన మీరు తీసివేసే మాంసపు హృదయాన్ని మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీరు కనికరించండి అయ్యా. నీకు విరోధంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు ప్రభువా. అయ్యా, వారందరి యొక్క రక్షణ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మీ కార్యాలు వారి పట్ల మీరు జరిగించండి. యేసు రక్షకుడని, యేసు ప్రభువని, యేసు వారి కొరకే ప్రాణం పెట్టి ఉన్నారనే విషయాన్ని వారు గ్రహించినట్లుగా వారి మనోనేత్రములు మీరు తెరచుచూ ఉన్నందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు. నశించుచున్న ఆత్మల కొరకు భారంతో ప్రార్థిద్దాం. దేవుని యొక్క రాకడకు సిద్ధపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ.